నల్గొండ జిల్లా రామన్నగూడెం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఘటనలో క్షతగాతులైనటువంటి వారిని కామినేనిలో చికిత్స జరుగుతుంది. వారందరినీ కూడా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఇంతకుముందే పరామర్శించారు. ఎంతమంది చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం ఎలా కొనసాగుతుంది ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఎట్లా ఉంది? రామన్నపేట ఇన్సిడెంట్లో జరిగింది. రామన్నపేట ఇన్సిడెంట్స్లో దురదృష్టవశాత్తు 10 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 17 మందిని నార్కట్పల్లి కామినేని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అంతకన్నా ముందుగా వాళ్ళకి వెంటనే రామన్నపేట ఏరియా హాస్పిటల్ దగ్గరగా ఉన్న దానిలో డాక్టర్ బృందాలని పంపించి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేసేసి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 2 పేషెంట్స్కి మెరుగైన వైద్యం అవసరమని భావించి డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని హైదరాబాద్ కామినేనికి షిఫ్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. మిగతా పేషెంట్స్లో ఒక 5 డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఒక 9 మంది మాత్రం ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇప్పుడున్న క్షతగాత్రులైన వారందరికీ కూడా ప్రాణాపాయం లేదు, ఎవరికీ ఇబ్బంది లేదు. మెరుగైన వైద్య సహాయం 24 అవర్స్ అందజేస్తున్నాము. అందరికీ కూడా మెరుగైన వైద్య సహాయాన్ని అందజేస్తూ వాళ్ళు పూర్తిగా కోలుకునేదాకా ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం తరఫునే మొత్తం ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేయించేసి వాళ్ళు కోలుకున్న తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అందరినీ కూడా 9 మంది ఇంజురీస్ వల్ల ఇక్కడ చికిత్స పొందుతున్న అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరికీ కూడా నిన్నటికన్నా ఇవాళ పరిస్థితి బాగుందంటున్నారు. ఇంకో 2-3 రోజులు అవసరాన్ని బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టేసి వాళ్ళ ఇంజూరీ అయినటువంటి వ్యక్తి అభిప్రాయం ప్రకారంగానే ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఉదయం కూడా పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళని ఒక్కొక్కరిని పరామర్శిద్దామన్న ఉద్దేశం కొద్దీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పుడు వస్తే ఇక్కడ మళ్ళీ అనుకోకుండా ఒక చిన్న ఆటో యాక్సిడెంట్ కూడా జరిగి 4 ఇంజూర్డ్ పర్సన్స్ కూడా హాస్పిటల్ తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా మెరుగైన వైద్య సాయం ఇక్కడ అందజేస్తాం. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ఫార్చునేట్గా జరగడం, వీటికి ముఖ్య కారణం అతివేగంగా ప్రయాణించడం, లిమిట్స్ దాటి, అలాగే డ్రైవర్లు కూడా సరైన విశ్రాంతి లేకోకుండా పోవడం, ఎస్పెషల్లీ లారీ డ్రైవర్స్. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లో అయితే బస్ డ్రైవరు చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరు, అవార్డు తీసుకున్న డ్రైవరు. అందులో ఉండే ప్యాసింజర్స్ కూడా మనకు అదే విషయం చెప్తున్నారు. పూర్తిగా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరు చాలా అతి జాగ్రత్తగా నడుపుతూ వస్తున్న దానికి లారీ డ్రైవరు అనుకోకుండా సైడ్గా వచ్చేసి హెడ్ ఆన్ కొల్యూజన్ జరగడం, పక్క నుంచి రాసుకుంటూ పోయి మొత్తం ఆ సైడ్ ఉన్న ప్యాసింజర్లందరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. సో డ్రైవర్లు జాగ్రత్త వహించాలి, ఆతృతతో పోకోకుండా సరైన విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఒక డ్రైవ్ చేయొచ్చు. వాళ్ళకు చేసే చిన్న పొరపాటు వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందుకే డ్రైవర్లకు కూడా శిక్షణ ఇచ్చి సరైన చర్యలు చేపట్టాలని కూడా ఈ రవాణా శాఖ వాళ్ళు కూడా భావిస్తున్నారు. వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదానికి సంబంధించి కర్వ్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు, అదేమన్నా మీ ప్రాథమిక ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. దానికి కూడా హైవేకి పంపడం జరిగింది. నేను స్టేట్ హైవే కానీ చేయాలని చెప్పి దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కలెక్టర్ చెబుతున్నటువంటి వివరాలు. క్షతగాతులకు ప్రస్తుతం మెరుగైన చికిత్స కొనసాగుతోంది. వారి అనుమతి మేరకే ఇక్కడ నుంచి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ప్రాథమిక నిర్ధారణలో రోడ్డు ప్రమాదానికి గల కారణాలను కూడా నిర్ధారించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుందామని చెప్తున్నారు. డ్రైవర్లు సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం మూలంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రోడ్డు విస్తరణకు సంబంధించి కూడా సమీక్ష కూడా జరుగుతుందని కలెక్టర్ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. వచ్చేస్తుంది.